అన్న బాధ ఎలాంటిదంటే బహుగా దుఃఖం. 1వ అధ్యాయంలో అంత ఏడ్చుచు, అంత దుఃఖాకాంతురాలై, అంతగా బాధపడి భోజనం కూడా తినబుద్ధిగా అన్నంత బాధతో ఏడుస్తున్న ఆమె 2వ అధ్యాయానికి వచ్చేసరికి నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. ఈరోజు మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే, ఎంత దుఃఖంలో మునిగినా, ఎంత బహుగా ఏడుస్తున్నా, ఎంతగా రోధిస్తున్నా, కొన్ని సంవత్సరాలు బాధపడుతున్నా, అల్లాడిపోయేంత, అన్నం తినకుండానంత ఏడుపుతో దుఃఖంతో ఉన్న వ్యక్తులను వారి హృదయానికి సంతోషము దేవుని యందు ఇచ్చేవారు. ఇంకెక్కడ సంతోషం రాదు. ఎవ్వరు అంత ఆనందాన్ని ఇవ్వలేరు. ఎలాంటి దుఃఖాన్ని అయినా తీసివేయగలిగే శక్తి ఒక్క దేవునికే ఉంది. ఈరోజు దేని విషయంలో దుఃఖపడినా, బహుగా ఏడుస్తున్నా, బహుగా కృంగిపోతున్నా, ఏదైతే మనల్ని ఏడిపిస్తుందో దాన్ని తొలగించి దానికి కావాల్సింది ఇచ్చి మరి హృదయాన్ని సంతోషపరిచే దేవుడు.